హాయ్, దిస్ ఈస్ తురగ శ్రీరామ్, యువర్ బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు మంగళవారం నాడు బిగ్ బాస్ షో చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే పాపం నిఖిల్ మీద జాలేస్తాం. మంచివాడిగా ఉండటానికి చాలా 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 తాపత్రయపడిపోతున్నాడు. ఆట కన్నా కూడా ఈ మంచితనం అనేది ఎక్కువ చూపించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. ఆటలో కూడా ఆట ఆడినా కూడా తన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం, అంటే తన గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, ఎక్కువగా సోనియా కోసం ఆడుతున్నట్టుగా కనబడుతుంది. పాపం చేతులు నొప్పులెక్కేలాగా కింద పడిపోతున్నాడు, చేతులు నొప్పులు వస్తున్నాయి, ఇదంతా పెయిన్ వస్తుంది, మళ్ళీ ఇలా అనుకుంటున్నాడు. అయినా సరే మళ్ళీ ఆడుతున్నాడు. ఎంత చేసి పోనీ ఏమన్నా సాధిస్తున్నాడా అంటే ఏం సాధిస్తున్నాడా అంటే మంచోడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ రెండింటికి మధ్య ఎప్పటికీ మంచోడి ఫేస్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో, ఈ మంచోడి మాస్క్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో చూడాలి. సో ఈ మంచోడి ఫేస్తోనే ముందుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. మరి చూద్దాం ఎన్నాళ్ళు ఈ మంచోడి ఫేస్ ఉంటుంది, ఎప్పుడు ఇతనిలో ఉన్న ఒరిజినల్ అగ్రెషన్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు సోనియాకి తర్వాత యష్మికి మధ్యలో నిఖిల్ నలిగిపోతున్న పరిస్థితి చూస్తే మాత్రం జాలేస్తుంది. వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఈ వచ్చిన పనికి చేస్తున్న పనికి ఏమాత్రం అసలు సంబంధమే కనిపించట్లేదు. బిగ్ బాస్ ఆడడానికి వచ్చాడా లేకపోతే వీళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయడానికి వచ్చాడా అనేది నిఖిల్ విషయంలో కొంచెం డౌట్గా ఉంది. సో తను అసలు వచ్చిన పని మర్చిపోయినట్టున్నాడు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే సేఫ్గానే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ కూడా చాలా ఎఫెక్ట్లు చూపిస్తాయి. మరి తిరిగి కర్ణాటక ఓటర్లు ఉన్నారు కాబట్టి కొద్దిగా సేఫ్లోనే ఉంటాడు అనుకోండి. కానీ టాప్ పొజిషన్లో రావాల్సినాడు చివరికి సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్కి వెళ్ళిపోతాడేమో ఆఖరికి అయ్యేసరికి అనేది చిన్న డౌట్. ఇలాగే కంటిన్యూ చేస్తే, ఆటని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చినా పెద్ద ఆశ్చర్యపోకల. సరే, ఇవాళ నిఖిల్తో పాటు ఇంకొక చీఫ్ని ఎన్నుకోవడానికి అని చెప్పి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సరే, ఇవాళంతా అదే సరిపోయింది, ఈ ఎపిసోడ్ అంతా కూడా అదే సరిపోయింది. దాంట్లో ఏంటంటే అందరివి బొమ్మలు పెట్టి ఉంటాయి. వాటిని ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఎవరు నచ్చలేదో చెప్పి చీఫ్గా ఉండటానికి ఎవరు అర్హులు కాదో చెప్పి దాన్ని పగలగొట్టాలి. సో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టాస్క్ ఏంటంటే అందరివి బొమ్మలు పెట్టి ఉంటాయి. మనకి ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఎవరైతే చీఫ్గా ఉండడానికి అర్హులు కారో వాళ్ళ బొమ్మను తీసుకొచ్చి ఒక సుత్తితోటి కొట్టాలి. అయితే ఆ సుత్తి ఎక్కడ ఉంటుంది? అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ సుత్తి అనేది సెంటర్లో ఉంటుంది లాన్లో. దాన్ని ఎవరు ఫస్ట్ తీసుకొని వచ్చి, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఫస్ట్ పట్టుకుంటారు అనేది ఒక టాస్క్. అయితే పట్టుకున్న వాళ్ళు దాంతో కొట్టడానికి లేదు. ఆ పట్టుకున్న వాళ్ళు ఆ సుత్తిని తనకి నచ్చిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవరిని ఈ చీఫ్గా ఉండడానికి అనర్హులు అని చెప్పి పగల కొడితే వాళ్ళు ఈ చీఫ్ అనే కాంపిటీషన్లోంచి పక్కైపోతారు. సో ఫస్ట్ స్టార్టింగ్ నిఖిల్ ఆల్రెడీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి చీఫ్ మొదటి అవకాశం నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్కి ఇస్తే ఫస్ట్ నిఖిల్ హ్యామర్ని తీసుకుని ఆదిత్య బొమ్మని కొట్టేశాడు. సో లీడర్షిప్ క్వాలిటీ లేదు ఎక్కడ కూడా. అంతా కూడా ఏదో ఆడుతున్నాడు, లేదంటే పెద్దరికంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ లీడర్షిప్ క్వాలిటీ లేదని ఆదిత్య బొమ్మని పగలగొట్టాడు. సో ఆదిత్యకి ఇక్కడతో చీఫ్గా ఉండే అవకాశం ఈసారికి పోయింది. తర్వాత ఈ పృథ్వీకి అవకాశం వచ్చింది. పృథ్వీ ఏం చేశాడంటే మణికంఠ బొమ్మ తీసుకుని మణికంఠ బొమ్మని ఎరక్కొట్టాడు. చెప్పిన కారణం సేమ్, నిన్న ఏదైతే నామినేషన్లు చెప్పాడు మళ్ళీ అదే సేమ్ కారణం చెప్పాడు. మెంటల్గా వీక్, ఫిజికల్గా వీక్, అందుకని నువ్వు చీఫ్గా ఉండడానికి పనికిరావు అని చెప్పి పెట్టాడు. తర్వాత సీతకి అవకాశం వచ్చింది. సీతకి అవకాశం వస్తే యష్మి బొమ్మని తీసుకుని యష్మి బొమ్మని పగలగొట్టింది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చీఫ్గా చేసేసి ఉన్నావు కాబట్టి నువ్వు చీఫ్గా ఎలా చేస్తావు అనేది మా అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరికన్నా అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో నిన్ను పక్క తప్పిస్తానని చెప్పి యష్మి బొమ్మని పగలగొట్టింది.
తరువాత సోనియాకి అవకాశం వచ్చింది. సోనియాకి అవకాశం వస్తే నబీల్, నిన్న జరిగిన గొడవ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నబీల్ బొమ్మను తీసుకుని నబీల్ బొమ్మను పగలగొట్టింది. ఏంటంటే సరే నిన్న చెప్పినవి సేమ్ అంతా కూడా నిన్న చెప్పినవి. ఓపెన్గా లేడు, ఎవరితోటి ఓపెన్గా లేడు అంటే ఇప్పుడు నిన్న కూడా సేమ్ అదే చెప్పింది. నాకు చెప్పినప్పుడు కూడా నేను నీతో తప్ప అందరితో ఓపెన్గానే ఉన్నాను, నీతో కలవడం నాకు ఇష్టం, నాకు నచ్చలేదు, నువ్వు నచ్చలేదు, నీతో కలవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళందరిని అడిగాడు. సరే ఇవాళ కూడా సేమ్ మళ్ళీ అదే చెప్పి నువ్వు ఓపెన్గా లేవు అని చెప్పి మళ్ళీ అతను బొమ్మను పాల్గొట్టింది. ఆ తర్వాత నబీల్ అందరి దగ్గరికి వెళ్ళి నేను మీతో ఓపెన్గా ఉన్నానా లేనా, మీతో ఓపెన్గా ఉన్నానా లేనా, మీతో ఓపెన్గా ఉన్నానా లేనా ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ అట్లా అంటే తను ఓపెన్గా ఉన్నాను, సోనియా రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. బట్ ఎనీవే ఇంకా చీఫ్గా ఉండడానికి అయితే అవకాశం లేదు, బొమ్మ పగలగొట్టేసింది కాబట్టి. దాని తర్వాత నైనికాకి అవకాశం వచ్చింది. నైనికాకి అవకాశం వస్తే విష్ణుని నామినేట్ చేసింది. విష్ణుని నామినేట్ చేసి విష్ణునేమో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నారు. విష్ణుని నామినేట్ చేయగానే విష్ణు బొమ్మని పగలగొట్టగానే విష్ణు షాక్ అయింది. యాక్చువల్గా విష్ణుని ఏమని చెప్పి షాక్ అయింది, లీడర్ అవ్వాలన్న ఎంతూజియాజం నీ దగ్గర లేదు, అందుకని నీ బొమ్మని పగలగొడుతున్నాను, నీ దగ్గర ఎంతూజియాజం లేదు, లీడర్ అవ్వాలి ఏమైనా సరే అవ్వాలన్న ఎంతూజియాజం నీ దగ్గర లేదండి అన్న తర్వాత చాలా హట్ అయిపోయింది విష్ణుప్రియ. కానీ తర్వాత నైనిక విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి ఇది అయిపోయిన తర్వాత విడిగా మాట్లాడుతూ స్ట్రాటజీగా నేను చేశాను అని చెప్పి తనకున్న స్ట్రాటజీ ఏదో చెప్పింది. మనలోనే ఎవరో ఒకళ్ళు అవ్వాలి, ఎవరు అవ్వాలి అంటే కొంచెం సేఫ్గా ఉండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు అవ్వాలి ఏదో చెప్పింది. మొత్తానికి సరే ఏది చెప్పినా కానీ మొత్తానికి విష్ణుప్రియ అయితే సాటిస్ఫై అయ్యింది. దాని తర్వాత వచ్చి ప్రేరణకి అవకాశం వచ్చింది. ప్రేరణకి అవకాశం రాగానే సోనియా బొమ్మను తీసుకుని సోనియా బొమ్మను పగలగొట్టింది. ఎందుకు పగలగొట్టింది అంటే లీడర్షిప్ క్వాలిటీ లేదు, అందరితో గొడవలు పెట్టుకోవడం, అందరి మీద అరవడం, నోటికి వచ్చినట్టు చాలా ఫాస్ట్గా మాట్లాడడం, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం, ఇవన్నీ సోనియా దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు లీడర్షిప్ క్వాలిటీ లేదని చెప్పి సోనియా బొమ్మని పగలగొట్టింది. సోనియా బొమ్మని పగలగొడితే సరే సోనియా హర్ట్ అవ్వడం అలా ఉన్నా కూడా యష్మి చాలా ఆనందపడిపోయింది. బా ఈ మంచి పని చేసావు, నాకు కావాల్సింది నువ్వు చేసావు, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి యష్మి చాలా ఆనందపడిపోయింది. సరే తర్వాత మళ్ళీ నైనికాకి అవకాశం వచ్చింది. మళ్ళీ నైనికాకి అవకాశం రాగానే పృథ్వీ బొమ్మ తీసుకుని పృథ్వీ బొమ్మ పగలగొట్టింది. పృథ్వీ బొమ్మ పగలగొడుతూ ఏం లేదు, నీ మీద నాకు ఏం వ్యతిరేకత అట్లాంటిది ఏం లేదు, బట్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు లేడీస్లోనే ఎవరో ఒకళ్ళు ఈసారి చీఫ్ అవ్వాలి అనేది నాకు కోరిక, అందుకని ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఇటువైపు లేడీస్ ఉండాలి, దాంతో నేను లేడీస్కి సపోర్ట్ చేయడం కోసం నేను ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పి ఆ బొమ్మను తీసుకుని విరగొట్టింది. తను కూడా పెద్ద ఫీల్ అవ్వాలి. అయితే దానికన్నా ముందు వీళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది పృథ్వీకిను నైనికాకి. పృథ్వీ ఏదో విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే విష్ణుని నామినేట్ చేసింది కదంటే ఎలిమినేట్ చేసింది నైనిక. అక్కడ కొంచెం హర్ట్ అయినట్టుగా కనబడినప్పుడు విష్ణుతో మాట్లాడుతున్నాడు పృథ్వీ. కానీ దాంట్లో నైనిక జోక్యం చేసుకుని నేను చేసిన దాని మీద నువ్వెట్లా మాట్లాడతావు అని చెప్పి నువ్వెందుకు మాట్లాడతావు, నేను విష్ణు మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు వచ్చావని పృథ్వీ ఇట్లా కాసేపు కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ నచ్చింది. తర్వాత కాసేపు అయిన తర్వాత అసలు నైనికనే కొంచెం కూల్ అయిపోయి ఐఎమ్ సారీ పృథ్వీ అని చెప్పింది. పృథ్వీ కూడా సారీ చెప్పాడు, లేదు నేను కూడా సారీనే, నాకు వేరే ఇంటెన్షన్ ఏం లేదు, నీతో బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదు, జస్ట్ జనరల్గా అసలు ఏం జరిగింది, ఎందుకని నువ్వు నామినేట్ చేసావు విష్ణుని అని జనరల్గా అడిగాను అంతే అని చెప్పి అక్కడ మాట్లాడుకున్నారు. సో అక్కడ ఇద్దరు కూల్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ నైనిక వచ్చి పృథ్వీని ఎలిమినేట్ చేసేసరికి పృథ్వీ అన్న హర్ట్ అవుతాడేమో, పృథ్వీ కూడా పెద్ద హర్ట్ అవ్వలేదు, పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు, దాన్ని ఓకే అన్నాడు. ఆ తర్వాత సీతకి అవకాశం వచ్చింది. సీత విచిత్రం ఏంటంటే నైనికాని చేసింది. అప్పటిదాకా సీతకి 2-3 సార్లు నైనిక అవకాశం ఇచ్చింది. సీతని ఎలిమినేట్ చేయకుండా సీతకి ఒకసారి తను సంపాదించిన హ్యామర్ని మగవాళ్ళందరితోటి ఫైట్ చేసి తను సంపాదించిన ఏదైతే ఈ హ్యామర్ ఉందో దాన్ని సీతకి ఇచ్చింది. సీతకి ఇచ్చి అవకాశం ఇస్తే కూడా సీత చివరికి వచ్చేసరికి మళ్ళీ సీత దగ్గరికి వచ్చి నైనికాని ఎలిమినేట్ చేసింది. నైనికాని ఎలిమినేట్ చేసేసరికి అసలు నైనిక ఫుల్గా హర్ట్ అయిపోయింది. నేను ఇంత నీకు చేస్తే అంటే నేను హ్యామర్ నేను సంపాదించి నీకు ఇచ్చినప్పుడు కూడా ఇంతకుముందు ఇచ్చాను నీకు, అయినా సరే నీకు ఆ విశ్వాసం కూడా లేకుండా నన్ను ఎలిమినేట్ చేస్తావా అని చెప్పి చాలా హర్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ సీత చెప్పిన ఆర్గ్యుమెంట్ బాగుంది, ఎందుకంటే నైనిక ఆల్రెడీ చీఫ్గా చేసి ఉన్నది,
ఇప్పుడు ఇంక అవకాశం ఎవరికి ఉంది, లేడీస్లో అవకాశం కావాలని చెప్పి ఇంతకుముందే నైనిక చెప్పింది. పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు నైనిక చెప్పింది ఏంటి, ఏమని చెప్పింది, మా లేడీస్లో ఎవరో ఒకళ్ళు అవ్వాలని ఉందని. ఇంకా అప్పటికి మిగిలింది ఎవరు, నైనిక మిగిలింది, సీత మిగిలింది, ప్రేరణ మిగిలింది. ఇప్పుడు సీతకి అవకాశం రాగానే నైనికని ఎలిమినేట్ చేసింది. ఎందుకు ఎలిమినేట్ చేసింది అంటే ఆల్రెడీ నైనిక చేసేసింది చీఫ్గా. ఇప్పుడు సీతకి ఆల్రెడీ అవకాశం ఉంది అవడానికి. అట్లాగే సేమ్ మళ్ళీ అంతే అవకాశం నేను ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు సమానంగా అవకాశం ప్రేరణకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చీఫ్ అవ్వాలని, ప్రేరణకు కూడా నాతో పాటు సమానంగా అవకాశం ఉండాలి, ఫీల్డ్ లెవెల్ అనేది సమానంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రేరణకి ఇస్తున్నానని చెప్పి ప్రేరణకి ఇచ్చి నైనికాని ఎలిమినేట్ చేశాను. నైనిక మాత్రం చాలా ఫీల్ అయిపోయింది కాసేపు. తర్వాత వెళ్ళి వాష్రూమ్ దగ్గర వెళ్ళి సోనియాని కావాలించుకుని ఏడ్ చేసింది, ఏదో అయిపోయింది, సరే ఎమోషన్ అయిపోయింది. కానీ సీత చెప్పిన ఏదైతే రీజన్ ఉందో రీజన్ మాత్రం కరెక్ట్గా సీత చెప్పింది. తర్వాత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి సీతకి అవకాశం వచ్చింది. సీతకి మళ్ళీ అంతా ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళా ఇంకోసారి నైనిక హ్యామర్ని సంపాదించింది. అంతకుముందే సీత తను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ నైనిక హ్యామర్ని సంపాదించింది. ఇప్పుడు నైనిక ఇప్పుడు సీతని ఎలిమినేట్ చేయాలంటే సీతని ఎలిమినేట్ చేసి అంటే ప్రేరణకి ఇప్పుడు ఇద్దరే మిగిలారు లేడీస్లో. ఒకటి ప్రేరణ, ఉన్నదే ఇద్దరు, ఒకటి ప్రేరణ, రెండు సీత, వీళ్ళిద్దరే ఉన్నారు లాస్ట్కి వచ్చేసరికి. ఇప్పుడు ఈ హ్యామర్ని తీసుకెళ్లి ప్రేరణ చేతిలో పెడితే ప్రేరణ తన బొమ్మను తను ఎరగొట్టుకోదు కాబట్టి సీత బొమ్మ ఎరగొడుతుంది, సీత ఎలిమినేట్ అయిపోతుంది, ప్రేరణ చీఫ్ అవుతుంది. కానీ నైనిక కాసేపు ఆలోచిస్తే అటువైపు నుంచి ప్రేరణ చెప్పింది, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు సీతకే ఇద్దామని నీ మనసులో ఉంది, నీ మనసులో ఉన్న ప్రకారమే నువ్వు చెయ్యి అని చెప్పి ప్రేరణ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు నైనిక మాత్రం నేను ఎందుకు అలా చేయాలి, నేను కూడా ఆట ఆడాలి కదా, ఇప్పుడే కదా చెప్పింది సీత, ఆట హార్ట్ కన్నా కూడా ఆటే ఇంపార్టెంట్ అని చెప్పింది కదా, మరి నేను కూడా అలా ఆడాలి కదా, నేను కూడా ఆటే ఇంపార్టెంట్ అనుకోవాలి కదా అని అందుకని ఒక కాసేపు ఆలోచించి ఎమోషన్గా సీతకే ఇచ్చింది, తీసుకెళ్ళి సీతకి ఇచ్చింది. సీతకి ఇస్తే సీత చివరికి ప్రేరణ బొమ్మను తీసుకొచ్చి విరగొట్టింది. ఫైనల్గా సీత బొమ్మ ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా సీత చీఫ్ అయింది. సో ఈ మొత్తం వ్యవహారంలో నైనిక హుందాగా ప్రవర్తించింది. కొంత హర్ట్ అయినా కూడా సీత తను అలా చేసింది, తను ఎన్నిసార్లు అవకాశం సీతకి ఇద్దామని చూసినా కూడా సీత మాత్రం తనని ఎలిమినేట్ చేసిందని కొంత హర్ట్ అయినా కూడా దానికన్నా కూడా హార్ట్తో ఆలోచించి మళ్ళీ సీతకి అవకాశం ఇచ్చింది. సీతకి అవకాశం ఇచ్చి సీత చీఫ్ అయ్యేలాగా చేసింది. అంటే అది నైనిక వల్లే సీత చీఫ్ అయింది. సో అంటే అక్కడ ఉన్న ఎమోషన్స్ ఎట్లా ఉన్నా కూడా ఫ్రెండ్షిప్లు కూడా అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్లు వర్కౌట్ అవుతున్నాయి, గ్రూపిజాలు వర్కౌట్ అవుతున్నాయి. ఈ గేమ్లో మాత్రం చాలా గ్రూపిజం నడిచింది. ఎవరెవరు ఏం చేయాలి అని ఆలోచించి చేశారు. అది ఎవరికి వ్యతిరేకంగా చేశారు అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా. నిఖిల్, పృథ్వీ, సోనియా ఒక గ్రూప్ అయిపోయారని చెప్పి మిగతా అందరూ ఫిక్స్ అయిపోయారు ప్రస్తుతానికి. సో ఆ గ్రూప్ వాళ్ళ గ్రూప్ కాకుండా ఉండాలని చెప్పి మిగతా అందరు తాపత్రయం. బట్ కొంతమందికి కుదిరింది, కొంతమంది చేయడానికి కుదిరింది, కొంతమంది కుదరలేదు. ఓవరాల్గా మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే సోనియా అవ్వకుండా చేయడంలో వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మిగతా లేడీస్ అందరూ కలిసి సోనియా అవ్వకుండా చూడడంలో సక్సెస్ అయ్యారు. సో ఈరోజు జరిగినది. అయితే ఈ మొత్తం మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ సోనియా మధ్యను తర్వాత యష్మి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నిన్నటి కంటిన్యూటీ జరిగింది. నిన్న ఏదైతే ఎలిమినేషన్స్ అప్పుడు జరిగింది, నామినేషన్స్ అప్పుడు జరిగిందో ఆ గొడవ కంటిన్యూ అయింది. ఆ గొడవ కంటిన్యూ అయినప్పుడు ఇద్దరు ఓవర్గా మాట్లాడేసుకున్నారు. ఓవర్గా నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వదంటే నువ్వెంత. ఇక్కడ విషయం నవ్వొచ్చే విషయం ఏంటంటే యష్మి తన రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే యష్మి దగ్గరికి వెళ్ళి నిఖిల్ ఓదారుస్తున్నాడు, చేయి పట్టుకుని హగ్ చేసుకున్నాడు, ఓదార్చాడు, చేయి పట్టుకున్నాడు, చేయి నొక్కాడు, ఇట్లా అన్నాడు, ఏం పర్లేదు కూల్ డౌన్ అన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఒక పావు గంట ఆగిన తర్వాత మళ్ళీ అక్కడ సోనియా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సోనియా ఎమోషన్ అయిపోయింది. సోనియా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఇప్పుడు నిన్ను వాడుకున్నాను అనేది ఆ యష్మి మాట్లాడింది. అయినా సరే నువ్వేం మాట్లాడలేదు అది ఇది అని చెప్పి తను ఎమోషన్ అయిపోయి తను కూడా కొంచెం చాలా ఎమోషన్ అయిపోయేసరికి మళ్ళీ
ఈ సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా చేతులు పట్టుకుని సోనియా చేతుల్లోకి, అంటే అక్కడ యష్మి దగ్గర మంచిగా ఉండాలి, మంచి ఫ్రెండ్ అనిపించుకోవాలి, అబ్బో నాకు బాగా సపోర్ట్గా ఉన్నాడు నిఖిల్ అనిపించుకోవాలి. ఇక్కడ సోనియా దగ్గరికి వచ్చి ఆడిద్దరు కొట్టుకున్న ఇద్దరులో మళ్ళీ సోనియా దగ్గరికి వచ్చి సోనియా దగ్గర కూడా మళ్ళీ మంచి అనిపించుకోవాలి. అక్కడ మార్కులు కొట్టేయాలి, ఇక్కడ మార్కులు కొట్టేయాలి, అక్కడ మంచోడు అనిపించుకోవాలి, ఇక్కడ మంచోడు అనిపించుకోవాలి. ఏంటో ఈ మంచోడు అనిపించుకుని ఈ పెచ్చ ఏంటో మరి నిఖిల్కి ఎన్ని రోజులు ఉంటుందో ఈ పెచ్చ తెలియదు, కానీ ఆటని డామినేట్ చేస్తుంది ఈ పెచ్చ అనేది. అసలు నిఖిల్ చాలాసార్లు హ్యామర్ నిఖిల్కే దొరికింది, మెజారిటీ టైమ్స్ నిఖిల్కి దొరికింది ఆటలో. దొరికినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు సోనియాకి ఇస్తాడని. ఫస్ట్ కాదే అంటే ఫస్ట్ ఒకసారి నైన్కాకి ఇచ్చాడు, ఒకసారి మణికంఠకి ఇచ్చాడు, ఒకసారి ఏమో సోనియాకి ఇచ్చాడు. సోనియాకి మాత్రం ఇవ్వకుండా ఉండలేదు, సోనియాకి మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాడు. బట్ సోనియాతో పాటు మిగతా వాళ్ళని కూడా ఇచ్చాడు. ప్రతిసారి సోనియాకి ఇచ్చే అవకాశం ఉంటే అసలు ప్రతిసారి సోనియాకి ఇచ్చాడు, మరి బాగోదని ఇవ్వట్లేదు అనుకుంటా. ఎనీవే, ఇటు సోనియా దగ్గర మంచోడిగా ఉండాలి, అటు యష్మి దగ్గర మంచోడిగా ఉండాలి. సో యష్మినేమో పాత ఫ్రెండ్, కర్ణాటక ఫ్రెండ్, ఇప్పుడు సోనియానేమో కొత్త ఫ్రెండ్. వీళ్ళిద్దరి మధ్య కొంచెం చిన్న సైజు బాండింగ్ లాగా వచ్చింది. సో అందువల్ల ఇటు మంచి ఉండాలి, అటు మంచి ఉండాలి, అసలు మొత్తం హౌస్లోనే మంచిగా ఉండాలని చెప్పి తెగ ట్రై చేస్తున్నాడు. ఈ మంచితనం చివరికి ఆట ఇడిపోతున్నాం. ప్రస్తుతానికైతే ఇంకా ఆటలో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి, అటు చీఫ్గా ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మొహమ్మద్ తెస్తుందేమో ఈ మంచి అనిపించుకోవడం అనేది జనానికి మొహమ్మద్ తెస్తుందేమో అని చిన్న డౌట్. ఆఖరికి వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఆఖరికి వచ్చేసరికి లాస్ట్ 2 weeks 3 weeks దగ్గరికి వచ్చేసరికి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. మరీ అంత మంచితనంగా ఉండాలని ప్రయత్నం చేస్తే అది కూడా ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. సో ఆటని ఈ మంచితనాలు మిగతావి లోపల ఎమోషన్స్ వీటన్నిటిని కూడా ఆటతో పాటు బ్యాలెన్స్ చేయాలి నిఖిల్. ఆటతో పాటు బ్యాలెన్స్ చేయకుండా అవి డామినేట్ చేస్తే మాత్రం ఎలిమినేషన్ అయ్యే అవకాశం లాస్ట్ 2-3 weeksలో ఉండే అవకాశం ఉంది. అప్పటిదాకా పెద్ద టెన్షన్ లేదనుకోండి, కానీ అటు తెలుగు ఆడియన్స్ వేస్తారు, ఇటు కర్ణాటక ఆడియన్స్ అందరూ ఓట్లు వేస్తారు కాబట్టి నిఖిల్కి ఓటింగ్ విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళ విషయం మాత్రం ఓటింగ్లో చాలా తేడాలు వస్తున్నాయి. విష్ణుప్రియకి ఓటింగ్ తగ్గింది, కొంతమంది పెరుగుతున్నాయి, కొంతమంది తగ్గుతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ ఇంకా స్టార్టింగే చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ప్రస్తుతానికి కొద్దిగా సోనియా డేంజర్లో ఉన్నట్టుగా కనబడుతోంది. మరి సోనియా పరిస్థితి ఎలా ఉంటుంది, పృథ్వీ పరిస్థితి ఎలా ఉంటుంది? పృథ్వీది కొంచెం బెటర్ అయింది, కానీ ఫైనల్కి వచ్చేసరికి సోనియా, పృథ్వీ, ఆదిత్య, ఓం ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. కానీ ఎక్కువ డేంజరు ఆదిత్య గారికిను సోనియాకి ఉండే అవకాశం ఉంది. చూద్దాం రాను ఇప్పుడే ఎవరెవరి పర్సెంటేజ్ ఎంత అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ చెప్తున్నారు అనుకోండి, కానీ అది ఫస్ట్ రోజు రెండో రోజు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మారుతూ ఉంటాయి అవన్నీ. సో మారుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి సోనియాకి, ఆదిత్య, ఓంకి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. పృథ్వీ కొంచెం బెటర్ అయ్యాడు. చూద్దాం మరి రేపు ఎల్లుండిలో ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇంత ముందు నుంచి కూడా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్.